మీటర్ రీడర్ల యూనియన్ గౌరవాధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థలోని 3 డిస్కమ్స్లో సుమారుగా 4,500 మందికి పైగా మీటర్ రీడర్లు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా 10, 15, 20 సంవత్సరాల నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి రీడింగ్ తీస్తూ ఈరోజు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న వీళ్ళకి ఈరోజు స్మార్ట్ మీటర్లు రావడం వల్ల ఉపాధి పోయేటువంటి పరిస్థితి ప్రమాదం ఏర్పడింది. ఈ స్మార్ట్ మీటర్ల బిగింపు వేగవంతం అవుతూ ఉన్నాయి. ఒకవైపు సర్వీసులు తగ్గిపోతూ ఉన్నాయి, ఆదాయం తగ్గిపోతుంది. ఇదే సంస్థను నమ్ముకొని ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మీటర్ రీడర్లందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఈ సంవత్సరన్నర కాలంలో అనేక సార్లు యాజమాన్యం చుట్టూ, అధికారుల చుట్టూ, మంత్రుల చుట్టూ, అదేవిధంగా లోకేష్ గారిని, మన విద్యుత్ శాఖ మంత్రి గారిని అనేక సార్లు కలిసి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. అయ్యా, మీరు స్మార్ట్ మీటర్లు బిగింపు చేస్తూ ఉన్నారు. ఒకవైపు రీడర్లకు ఆదాయం తగ్గిపోయి, సర్వీసులు తగ్గిపోయి, ఉపాధి పోతూ ఉంది. వీళ్ళకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించండి. విద్యుత్ సంస్థలో చాలా ఖాళీలు ఉన్నాయి. మేము అడిగేది రెగ్యులర్ ఉద్యోగాలు కాదు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలోనైనా రీడింగ్ తీసినటువంటి 10 రోజులు కాకుండా మిగతా 20 రోజులు కూడా పని కల్పించి 30 రోజులు పని చేయించుకోండి, 30 రోజులకు వేతనం ఇవ్వండి అని చెప్పి చాలా న్యాయమైనటువంటి కోరిక మేము అడుగుతూ ఉన్నాం. యాజమాన్యం అంగీకరించింది. స్మార్ట్ మీటర్లు వస్తే ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తామని చెప్పేసి మినిట్స్ ఇచ్చింది. మంత్రి గారిని అనేక సార్లు కలిస్తే మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మాకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా లైన్ మెన్ల కింద సిబ్బంది అవసరం, మీ అందరినీ కూడా మేము ఏదో రకంగా సంస్థలోనే తీసుకొని అవుట్సోర్సింగ్ పద్ధతిలో న్యాయం చేస్తామని చెప్పారు. ఇంధన కార్యదర్శి గారు న్యాయం చేస్తామని చెప్పారు, సిఎండీ న్యాయం చేస్తామని చెప్పారు. ఎప్పుడు కలిసినా కూడా మేము చేస్తామని చెప్తా ఉన్నాం. అంటే ఈరోజు స్మార్ట్ మీటర్ల వల్ల ఒక సర్వీసు తగ్గిపోయి రీడర్లకు వచ్చే ఆదాయం తగ్గుతూ రేపు 2 నెలలకో 3 నెలలకో మా అంటే ఒక 6 నెలలకు మొత్తం ఉపాధి పోయి రోడ్డును పడేటువంటి పరిస్థితి ఉంది. తక్షణం మీరు ఈ నిర్ణయం తీసుకోమంటే మేము చేస్తామన్నటువంటి పద్ధతుల్లో కాలయాపన చేసి మీటర్ రీడర్లకు అన్యాయం చేసేటువంటి పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది. ఇది సరైనది కాదు. లోకేష్ గారు, మీరు కూడా ఆలోచించండి. మీరు మాట్లాడారు, న్యాయం చేస్తామన్నారు. విద్యుత్ శాఖ మంత్రి గారు, మీకు ఈ సంవత్సరాల కాలంలో సుమారుగా 50 సార్లకు పైగా మేము వచ్చి మా రీడర్లు, మేము నాయకత్వం వచ్చి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఇక్కడ ఏమిటి మీకు వచ్చినటువంటి ఇబ్బంది? పనిచేసేటువంటి వాడికి పని కల్పించమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీరు ఈరోజు చెప్తా ఉన్నారు కదా, లక్షల కోట్ల రూపాయల అగ్రిమెంట్లు జరుగుతూ ఉన్నాయి, 26 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి, పెట్టుబడులు వచ్చాయి, 23 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి మేము అడుగుతున్నది ఏమిటి? మీరు లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల మందికి ఉద్యోగాలలో మేము అడిగేటువంటిది కేవలం 4,500 మందికి మాత్రమే ఈరోజు ఉపాధి చూపించమని అడుగుతా ఉన్నాం. అది కూడా మేము కష్టపడి పనిచేస్తామని చెప్తా ఉన్నాం. మాకేం ఊరకొద్దు. అందుకని ఈరోజు తక్షణం ప్రభుత్వం ఆలోచించాలి. లేకపోతే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ రోజు రీడింగ్ బంద్ అయింది. రేపు కూడా రీడింగ్, ఏ ఒక్క మీటర్ రీడర్ కూడా రీడింగ్ చేసే పరిస్థితి లేదు. రేపు చలో విజయవాడ కార్యక్రమం ఉంది. విజయవాడ నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీటర్ రీడర్లందరూ ఇక్కడికి రాబోతా ఉన్నారు. రేపు అవసరమైతే యాజమాన్యం స్పందించి, ప్రభుత్వం స్పందించి పిలిచి చర్చించి సమస్య పరిష్కరిస్తుందా, లేదంటే మీటర్ రీడర్లందరూ ఇదే విజయవాడ నగరంలో బైఠాయించి ఈ ప్రభుత్వంతో, యాజమాన్యంతో తాడో పేడో తేల్చుకోబోతా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకనే తక్షణం యాజమాన్యం పిలిపించి మాట్లాడాలి, ఒక నిర్దిష్టమైనటువంటి హామీ ఇవ్వాలి, ఆచరణలోకి మీరు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. రేపు మీటర్ రీడర్లందరూ ఇక్కడికి వచ్చి ఇవాళ ఆందోళన చేస్తే, జరగబోయే పరిణామాలకి మమ్మల్ని నిందిస్తే మాత్రం ఊరుకునే సమస్య లేదు. దీనికి బాధ్యత మీరే. 2 సంవత్సరాల నుంచి ఒకటే మాట చెప్తా ఉన్నారు. తక్షణం మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.